మార్కాపురం జిల్లా పుల్లాల చెరువు మండల కేంద్రంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ కళా ప్రాంగణంలో పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పుల్లాల చెరువు ఎస్ఐ సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా ప్రాంగణం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎస్ఐ సాంబశివరావు ఉగాది పచ్చడి కేవలం ఆహారం మాత్రమే కాకుండా మన జీవితానికి గొప్ప సందేశమని పేర్కొన్నారు. పచ్చడిలోని షడ్రుచులు తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలను ప్రతిబింబిస్తాయని వివరించారు. పరాభవనామ సంవత్సరంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించే ధైర్యం, సహనం కలిగి ఉండాలని ఉగాది పచ్చడి మనకు బోధిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో మహాత్మా గాంధీ కళా ప్రాంగణ సభ్యులు కొర్లకుంట్ల జానకి, రఘు, ఉప్పల హనుమంతు, ఆర్మీ బుజ్జి, జీవి గురునాథం, చిల్లంచెర్ల సుబ్బారావు, ఆకుల వెంకటేశ్వర్లు, గాజులపల్లి కృష్ణయ్య, మేడికొండ పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉగాది శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరంలో ఇది మొదటి రోజు. క్యాలెండర్ ప్రకారం మనం తెలుగు సంవత్సరం కింద ఈ ఉగాదిని ప్రారంభం చేసుకుంటాము. అలాగే ఈ ఉగాది పండుగ సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని తెలియజేస్తూ అందరికీ మండల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. తెలుగు సంవత్సరాది పరాభవనామ సంవత్సర పండుగ సందర్భంగా మండల ప్రజలకు మండల ఆరోగ్య సంఘ అధ్యక్షుల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మండల కేంద్రమైన పుల్లాల చెరువు మహాత్మా గాంధీ కళా ప్రాంగణం వద్ద దాదాపు 25-30 సంవత్సరాల నుంచి మరి గ్రామంలో పెద్దలు, దాతల సహకారంతో ఫ్రెండ్ సర్కిల్ వారు అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయంతోనే ఈరోజు ఉగాది పచ్చడిని ప్రతిరోజు కార్యక్రమం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ తెలుగు సంవత్సరాది రోజున షడ్రుచులు, మరి ఆ రుచుల యొక్క ప్రాధాన్యత, ఆ ప్రసాదము సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి దాని ఉన్నటువంటి పురాణ గాథల ప్రకారమే ప్రసాదం ఈ ఉగాది పచ్చడి పంపిణీ చేస్తూ ఉంటుంది. షడ్రుచులు అంటే మరి వేప చేదును కలిగిస్తుంది, బెల్లం తీపి కలిగిస్తుంది, వగరు మామిడికాయ, అట్లాగనే మిరియాలు, కారం, ఇట్లా షడ్రుచులతో కూడినటువంటి ప్రసాదాన్ని ఉప్పు, కారం అన్ని రకాలైనటువంటి ఈ ప్రసాదాన్ని తినడం వల్ల మన కష్ట సుఖాలు ఎలాగైతే మనం సుఖము ఏదైతే అనుకుంటున్నామో ఈ పచ్చడిలో ఉన్నటువంటి అంతరాయం అది ఉంది. మరి పంచాంగ శ్రవణం, పేరు బలాలు, తెలుగు సంవత్సరాది సాంప్రదాయాలు, కట్టుబట్టలు, ఆ పంచవస్త్రాలు, ఆడపిల్లలు ఉదయాన వేసే ఇంటి ముందు రంగవల్లితో బ్రహ్మాండంగా అభ్యంగ స్థానంతో పండుగ ప్రారంభమై మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని సందర్భంలోనే మరి ఈరోజు అందరూ కూడా ప్రసాదాన్ని పంపిణీ చేసే ఉద్దేశంతోనే ఈ అందరూ ఈ పండగ పరాభవం అంటే పరాభవం ఏదో అది మనం కించపరిచే విధంగా కాదు. పరాభవం అంటే పరాభవానికి విజయం సాధించే విధంగా ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగ సందర్భంగా అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యాలు, ఆరోగ్యం కలిగి ఉండాలి. ఆరోగ్యం కలిగినప్పుడే అందరూ సుఖశాంతులతో ఉంటారు. అట్లా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈనాడు శ్రీ పరాభవనామ సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన తెలుగు సంవత్సరాది యుగాది యుగము అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనకు తెలుగు వారికి ప్రత్యేకమైనటువంటి సంవత్సరము ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. మనకు చైత్ర శుద్ధ పాడ్యము మొదలుకొని ఉగాది స్టార్ట్ అవుతుంది. మన ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణము ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఉగాది సందర్భంగా మనకు ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.